నమస్కారం. పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామానికి చెందిన శ్రీ వేములపల్లి శ్రీనివాసరావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 30 సంవత్సరాలుగా ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయిల్ పామ్ పంటలో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి వివరాలు మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. మేలైన దిగుబడులు పొందడానికి ఆయిల్ పామ్ పంటలో మీరు ఎటువంటి నీటి యాజమాన్యం అనేది చేపడుతున్నారు ఒకసారి చెప్పండి. ఆయిల్ పామ్ కి నీరు పెట్టే విధానాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డ్రిప్ పద్ధతి, రెండోది ఫ్లడ్ ఇరిగేషన్ అంటారు. మడికట్టు మీద ఆయిల్ పామ్ మొక్క పెట్టేటప్పుడు చాలా మంది మడికట్టులు తీసేస్తా ఉంటారు. ఏ విధంగా అయితే వరిచేలకి మిగతా పంటలకి ఎట్లయితే మడికట్టు విధానం ఉంటుందో ఆయిల్ పాము కూడా తప్పనిసరిగా మడికట్టు విధానాన్ని చివరి వరకు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కూడా దానివల్ల ఒక మడిలోకి ఫ్లడ్ ఇరిగేషన్ లో కనుక బోర్ నీటి ద్వారా ఆయిల్ పామ్ పంట ఎక్కువగా బోర్ నీరు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే సాగు అవుతుంది. ప్రస్తుతం మిగతా కాలువ ద్వారా వచ్చేటటువంటి ప్రాంతాల్లో కూడా సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు. బోర్ నీరు ద్వారా నీళ్లు ఎప్పుడైతే పెట్టామో మడి 4 మూలలా నీళ్లు పెట్టిన తర్వాత మరొక మడికి నీరు మార్చి ఎరువులు వేస్తూ ఉంటారు. అట్లా కనుక మొక్క చుట్టూ ఎరువులు వేసినప్పుడు కొంచెం కూడా నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో భూమి వినియోగం చేసుకుంటుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే డ్రిప్. ఆయిల్ పామ్ కి డ్రిప్ పద్ధతి చాలా చాలా మంచిది. మొక్క పెట్టిన రోజు నుంచే కనుక మనం డ్రిప్ కనుక వేసుకున్నట్టయితే ప్రభుత్వం దీనికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహాలిస్తుంది. డ్రిప్ కి పెద్ద ఎత్తున సబ్సిడీ అందించాలనే ఉద్దేశంతో ప్రోత్సాహకాలలో భాగంగా చిన్న సన్నకారు రైతులకి సుమారుగా 5 ఎకరాల లోపు ఉన్న రైతుకైతే కనుక 90% సబ్సిడీ మీద డ్రిప్ ని అందించడం జరుగుతుంది. అట్లాగే 5 ఎకరాలు పైబడిన వాళ్ళకి 70%, 10 ఎకరాలు పైబడినటువంటి రైతులకి 50% చొప్పున సబ్సిడీలు ఇచ్చి డ్రిప్ ని ఇవ్వడం జరుగుతుంది. అట్లా డ్రిప్ ద్వారా కనుక మనం నీరు ఇస్తే సమపాళలో వెళ్తుంది. తర్వాత ఎరువులు కూడా డ్రిప్ ద్వారా అందించేటటువంటి లిక్విడ్ మెన్యూర్స్ కూడా వచ్చేసినాయి. దాని ద్వారా కూడా మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల ఎరువుల్ని మనం అందించవచ్చు. ఆయిల్ పామ్ లో మేలైన దిగుబడులు పొందడానికి మీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి. ఆయిల్ పామ్ మొక్క పెట్టిన దగ్గర నుంచి కూడా శాస్త్రవేత్తలు చెప్పేటటువంటి సూటి ఎరువుల్ని వాడమని చెప్తున్నారు. సూటి ఎరువులు అంటే యూరియా, పొటాషు, సూపర్ విడివిడిగా వీటిని కలిపి గాని సూటి ఎరువులను వాడితేనే మంచిదని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే విధానం ప్రకారం 4 కేజీలు యూరియా, 6 కేజీలు నుంచి 8 కేజీల వరకు సూపర్ ఫాస్ఫేటు, అదే విధంగా పొటాష్ కూడా ఆ రేషియోలో సంవత్సరంలో 4 సార్లు ప్రతి 3 నెలల కోర్సు కనుక వేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. అదే డ్రిప్ ద్వారా అయితే ప్రతి నెల కూడా ఇస్తున్నారు రైతులు. ఆ రేషియోనే మార్చుకుంటూ లిక్విడ్ రూపంలో ప్రతి నెల అందించడం కూడా జరుగుతుంది. తదుపరి డిఏపి, మిక్స్డ్ ఫెర్టిలైజర్స్ ఎరువులు కూడా వాడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులు కూడా వాడుతున్నారు. తర్వాత వీటన్నిటికన్నా కూడా ఏది మంచి ఎరువు అంటే పేడ ఎరువే. పశువుల యొక్క పేడ ఎరువు చాలా చాలా మంచిది ఆయిల్ పామ్ మొక్కకి. పేడ ఎరువు వాడినటువంటి మొక్కల్లో డిసీజులు చాలా తక్కువ వస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రైతులు కొంతమంది పశువులను పెంచే దగ్గరలోనే పక్కనే ఒక సంపు కింద గొయ్యిలాగా ఏర్పాటు చేసుకుని దాన్ని కాంక్రీట్ చేసి పశువుల నుంచి వచ్చేటటువంటి పేడ మూత్రాన్ని ఆ సంపులోకి పంపించి దాన్ని మోటార్ ద్వారా ట్యాంకర్లోకి ఎక్కించి ప్రతి మొక్కకి కూడా ఈ పేడ ఎరువును అందించడం జరుగుతుంది. ఇది చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. పేడ ఎరువు కనుక మనం కొనాలంటే ఒక ట్రక్కు ఇవాళ 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 3 ట్రాక్టర్లు కనుక తీసుకెళ్తే 1 ఎకరానికి సరిపోద్ది. అంటే ఇప్పుడు 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మన దగ్గర కనుక 4 పశువులు ఉంచుకుని సంపులోకి పెట్టుకుని ఆ పేడ మూత్రాన్ని కనుక మొక్కకి ట్యాంకర్ ద్వారా అందించగలిగితే తక్కువ ఖర్చుతో అవుతుంది. ఆ తోటలు చాలా చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాయని మేము కూడా పరిశీలన ద్వారా తెలుసుకున్నాం. రైతులను కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాం. ఆయిల్ పామ్ పంటలో మేలైన దిగుబడులు పొందడానికి వీరు పాటిస్తున్నటువంటి నీటి యాజమాన్యం గురించి, ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి. ధన్యవాదాలమ్మా.